గ్రహ స్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి శని సంచారం వచ్చేటప్పటికి మీనరాశిలో 29వ తారీఖు అంటే మనకి మీనరాశిలో అంటే వీళ్ళ రాశి నుంచి 12వ రాశిలో మీనరాశిలో ఉంటారండి. గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో, రాహు వచ్చేటప్పటికి కుంభరాశిలో, కేతు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఈ యొక్క అంటే మనకి మేజర్ గ్రహాలు కనుక చూసుకుంటే వీటికి ఎలా ఉంది ఈ యొక్క స్థితిని బట్టి మనం గమనించుకుంటే వీళ్ళకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో కనుక మనం చూసుకుంటే ఎలా ఉంటుందంటే అర్ధవిహితం స్థితి నాశనం సౌఖ్యం శోకం అని చెప్తారు 4 మొక్కల్లో. ఎందుకంటే ఎక్కువగా మనకి పేషెంట్స్ ఉండదని గ్రహించి మన మహర్షులు అప్పుడే చెప్పేశారు. కలియుగానికి చిన్న మొక్కల్లో చేసి జనాలకు అర్థమవుతుంది, పెద్ద లెంతి అసలు ఎవరికి అర్థమైందని మనకి ఎప్పుడు మహర్షుల సంస్కృతంలో చిన్న వాక్యాలు కానీ చెప్తారండి. వాళ్ళు ఏం చెప్తారంటే అర్ధవిహితం స్థితి నాశనం సౌఖ్యం శోకం ఈ 4 మొక్కలు కనుక అర్థమైతే ఇంకా మిగతా మనం చెప్పుకునే డిస్కషన్ వాళ్ళు ఎన్నో అవసరం లేదు. ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ శని వల్ల అర్ధవిహితం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఇందాక కూడా చూసుకున్నాం 2 ఆదాయం వ్యయం 14 ఏమో చూపించింది అనమాట. ఇది లాస్ ఆఫ్ మనీ, ధనం పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. రెండోది స్థితి నాశనం, వాళ్ళకున్న పొజిషన్ కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగం పోవటం కానివ్వండి, సమాజంలో పొలిటీషియన్స్ కానివ్వండి, లేదంటే ఒక హైఫై పొజిషన్లో ఉంటే అవన్నీ వాళ్ళు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శోకం, కొన్ని విషయాల్లో చూడండి ఎప్పుడైతే ధనం పోతుందో మన పదవి కోల్పోతాం న్యాచురల్గా శోకం ఉంటుందండి. అయితే 11వ ఇంట్లో రాహు ఉండడం వల్ల సౌఖ్యంగా ఉంటారు. ఎంత మనకు ఒక ధనం పైన పదవి పైన లేదంటే మనకి ఎంత బాధపడుతున్నా సుఖంగా అయితే ఉంటాం అనమాట. ఈ రాహు మంచి చేస్తాడా ఇప్పుడు? రాహు వీళ్ళకి ఒక్కళ్ళే అనుకూలంగా ఉన్నారండి. మిగతా కేతువు శని గురు ఈ 4 మేజర్ ప్లానెట్స్ వీళ్ళకి అనుకూలంగా లేవండి. అందుకని ఈ విషయాన్ని వీళ్ళకి గమనించుకొని చాలా చక్కగా పేషెన్స్గా ఉండడం ఎంతైనా అవసరం అండి వీళ్ళకి.